జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక నేతలు ఇంటింటికి తిరుగుతూ మాగంటి సునీతను గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిందని వాటిని అమలు చేసే వరకు కూడా పోరాడతామన్నారు. ఇక మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి సునీతను గెలిపిస్తుందంటున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రతిభ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా సో ఇదొక రణరంగం అయితే తలపిస్తోంది. సో ఏవైతే ఇవాళ బీఆర్ఎస్ ప్రత్యర్థి అనేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సునీత మాగంటి గారి ప్రచారంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుధీర్ రెడ్డి గారు, ఈ ప్రచారంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ప్రజలకు ఏ హామీలతో మీరు ముందుకెళ్తున్నారు? ప్రజలకు మేము కొత్త హామీలు ఇచ్చేది లేదు, ఎందుకంటే మేము అధికారంలో లేము. వాళ్ళు హామీలు అబద్ధపు హామీలు చెప్పింది కాబట్టి అవి నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడి ప్రజలకు అందిస్తాం అవన్నీ కూడా. మాగంటి సునీత గారి నామినేషన్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సో కొన్ని రకమైన కాంట్రవర్సీలు అయితే ఎదురవుతూ ఉన్న సందర్భంలో మరి మీరు ప్రజలకి ఎటువంటి క్లారిటీ ఇవ్వనున్నారు? క్లారిటీ ఏం లేదండి. అబద్ధపు హామీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఇచ్చిన అబద్ధ హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే పార్టీ ఇప్పుడు ఈ పార్టీ గెలుపుకు తప్పనిసరిగా, ఎందుకంటే అబద్ధ హామీలు ఇచ్చిండు, ఫెయిల్ అయింది కాబట్టి మాకు ఓటేసి గెలిపేయమని చెప్పి ప్రజలను అడుగుతున్నాం. ప్రజలు కూడా పాపం చాలా కన్విన్సింగ్ ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలి అని బీఆర్ఎస్ ఎలా అయితే ప్రయత్నిస్తుందో మరి ఇతర ప్రత్యర్థి పార్టీలు కూడా అలానే ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో అసలు ఇక్కడ మాగంటి సునీత గారు మాగంటి గోపీనాథ్ భార్యగా తప్ప ఇంకా ఏ అర్హతలు ఉన్నాయి ఈ ఉప ఎన్నికల్లో పాల్గొనడానికి? ఇప్పుడు అర్హత అంటేనండి, మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు, మాగంటి సునీత గారు ఒక గృహిణి, తప్పనిసరిగా ఖచ్చితంగా ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి పోటీ చేస్తాకు. కేవలం లేనిది ఏంటంటే రౌడీ అర్హత లేదు ఆమెకు. సౌమ్యురాలు, మంచి నెమ్మదిగా మాట్లాడుతుంది, ఎటువంటి రౌడీ మాటలు మాట్లాడరు, వాళ్ళ కుటుంబానికి ఆ నేపథ్యం లేదు. కాబట్టి ప్రజలు వీరిని గెలిపిస్తే మేము రక్షణగా ఉంటారని చెప్పి భావించి వీళ్ళకి మద్దతు పలుకుతున్నారు. మరి ఇంకొక వైపు చూసుకుంటే మాగంటి గోపీనాథ్ రౌడీ అని కూడా అంటున్నారు. మరి దాని గురించి? మరి మాగంటి గోపీనాథ్ గారు రౌడీ అంటే 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎప్పుడు కూడా ఆ ముద్ర లేదు. కొత్తగా రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయమ్మా? కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎవరు గెలిస్తే మేము సేఫ్ ఉంటాము అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. మరి ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ వారసుడిని అని చెప్పి ఇంకొకరు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో మరి దాని గురించి ఏం చెప్తారు? ఎవరు వారసుడు అండి? ప్రద్యుమ్ని నేను వారసుని, సునీత గారికి అసలు టికెట్ ఇవ్వకూడదు అని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ కాంట్రవర్సీ నడుస్తుంది. కుటుంబ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందరితోటి మాట్లాడిపిస్తుంది. ఎందుకంటే మాగంటి సునీత గారిని డిఫెండ్ చేయాలని చెప్పి అన్ని రకాల చండాల ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఇది. చివరిగా మనం అనుకుంటే మాగంటి గోపీనాథ్ సతీమణిగా మాగంటి సునీత గారిని గెలిపించాలి అని అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి? మీరు ఒకటే చెప్తున్నా, అబద్ధపు హామీలతో అధికారంలోకి ఎక్కిండ్రు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ నిలబడి పోరాడి హామీలు మీకు చేరేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మొత్తానికి చూసుకుంటే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ రెడ్డి గారి మాటల్ని మనం విన్నాము. సో ఎవరు ఎలా చేసినా కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఈ బైపోల్ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయాన్ని సాధించి సో ప్రజలకు మంచి చేయాలి, ఆ హామీలు నెరవేర్చాలి అని చెప్పేసి అయితే ఇక్కడ సుధీర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కెమెరామెన్ శ్రీనివాస్తో ప్రతిభ, ప్రైమ్ 9 జూబ్లీ.